సార్ ఇంటర్లింక్ ల్యాబ్స్లో మన ఐడి యాక్టివేట్ అవ్వాలంటే ఫేస్ వెరిఫికేషన్ చేస్తున్నాం. దీనివల్ల ఏమైనా ఇష్యూస్ ఉంటాయా అని అడుగుతున్నారు. ఫ్యూచర్లో మన డేటా లీకేజ్ కానీ ఇవి ఏమైనా ఇష్యూస్ ఉంటాయని అడుగుతున్నారండి. వాళ్ళ వెబ్సైట్లో క్లియర్గా మెన్షన్ చేశారు, వాళ్ళ వైట్ పేపర్లో కూడా మెన్షన్ చేశారండి. వాళ్ళు ఓన్లీ ఈ డేటా అనేది ఎందుకు వాడుకుంటున్నారంటే హ్యూమన్స్కి రోబోట్స్కి డిఫరెన్షియేట్ చేయాలి. ఆ టెక్నాలజీ ఏదైతే ఫేస్ క్యాప్చర్ చేస్తుందో అది మీ ఇమేజ్ అనేది తీసుకోవట్లేదంటండి. అంటే ఇప్పుడు వాళ్ళు కూడా మీరు ఎలా ఉంటారో వాళ్ళు కూడా చూడలేరంట. ఇంటర్లింక్ ల్యాబ్స్ కోర్ టీమ్ ఉంటుంది కదా, వాళ్ళు కూడా చూడలేరంట. ఆ టెక్నాలజీ ఏం కలెక్ట్ చేసిద్దంటే మన నోస్కి లిప్స్కి మధ్యలో డిస్టెన్స్ ఎంత, మన ఇయర్స్కి ఐస్కి ఎంత గ్యాప్ ఉంది, అది ఫేస్ వెక్టార్ అంటారండి. ఒక మ్యాథమెటికల్ కోడ్ రూపంలో మాత్రమే ఇది మాకు డేటా వచ్చింది. దానివల్ల ఒక యూనిక్ ఐడెంటిఫైయర్ జనరేట్ అయింది. సో ఓన్లీ రోబోట్స్ని హ్యూమన్స్ ఎవరనేది డిఫరెన్షియేట్ చేయడానికే ఈ డేటా అడుగుతున్నాం తప్ప మిగతాది ఏదీ లేదు. ప్రైవసీ పాలసీలో కూడా మేము చాలా స్ట్రాంగ్గా మెన్షన్ చేసాము. సో మాకు మీ డేటా చూడాలన్నా మాకు కూడా రైట్ లేదు అని మెన్షన్ చేశారండి. సో ఎవరైనా మీ ఫ్రెండ్స్ ఎవరైనా మన ఫేస్ డేటా వల్ల మన బయోమెట్రిక్ డేటా వల్ల ఏమైనా ఇబ్బంది అయిద్దని అడుగుతుంటే ఇది కొంచెం చాట్ జీపీటీలో కూడా ఉందండి దీని గురించి చెప్పడం. అండ్ ఇంటర్లింక్ ల్యాబ్స్ ఎంప్లాయీస్ ఏ ప్రైవసీ ఫస్ట్ ఆర్కిటెక్చర్, రా బయోమెట్రిక్ ఇమేజెస్ నెవర్ లీవ్ యువర్ డివైస్ అని చెబుతున్నారు. యూనిక్ ఐడీస్ ఆర్ ప్రైవసీ ప్రిజర్వింగ్ అండ్ అన్లింకబుల్ టు యువర్ ఐడెంటిటీ అనమాట. అండ్ వీళ్ళు కూడా ఏం చేస్తున్నారంటే ఈ కోడ్ కూడా అండి డీసెంట్రలైజ్డ్ సర్వర్స్లో స్టోర్ అయిద్దంట, ఒకే దాంట్లో డేటా అనేది స్టోర్ అవ్వదంట. సో అందుకని మీరు దీని గురించి ఎక్కువ వరి అవ్వక్కర్లేదని ఇంటర్లింక్ ల్యాబ్స్ వాళ్ళు అయితే క్లారిటీ అనేది ఇచ్చారు. ఎవరైతే ఇంటర్లింక్ ల్యాబ్స్లో మీకు ఈ వీడియో ఎవరైతే పంపించారో వాళ్ళ ఇన్విటేషన్ కోడ్ వాడుకొని న్యూ యూజర్స్ ఎవరైతే వాళ్ళ ఐడి క్రియేట్ చేయాలనుకొని మైనింగ్ చేయాలనుకుంటున్నారో డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఆ డీటెయిల్స్ ఉపయోగించుకొని ఐడి క్రియేట్ చేసుకొని ఎవ్రీ 4 అవర్స్కి కాయిన్స్ అనేది ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ లేకుండా మైనింగ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.